అసెంబ్లీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం హిమంత బిశ్వా శర్మ కొత్త రూల్తో గట్టి వార్నింగ్ ఇచ్చారు. భార్యకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకుంటే ఇక ఇంట్లో గొడవ ఒక్కటే కాదు, జీతంలోనూ గొడవ మొదలవుతుంది. ప్రభుత్వం పరిశీలిస్తున్న ప్రతిపాదన ప్రకారం ఇలాంటి ఉద్యోగి జీతంలో ఏకంగా 20% కోత విధించవచ్చు. ఆ కోసినప్పుడు మొదటి భార్య బ్యాంకు ఖాతాలో నేరుగా జమ చేసే ఆలోచన ఉంది. అంటే రెండో పెళ్లికి బ్యాండ్ మోగితే మొదటి భార్య ఖాతాలో జీతం మోగుతుందన్నమాట. అయితే బాధిత భార్య ప్రభుత్వం వద్ద దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి ఇన్నాళ్ళు రెండో పెళ్లి ఖర్చు లెక్క వేసుకున్న వాళ్ళు ఇక జీతం కట్ లెక్క కూడా వేసుకోవాల్సిందే. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే విషయం కోర్టుకు వెళ్లినా జీతం కోత ఆగకపోవచ్చు. కేసు నడుస్తున్న సమయంలోనూ 20% జీతాన్ని మొదటి భార్యకు అందించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తుంది. కారణం కూడా క్లియర్ గానే చెబుతుంది. భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని బాధపడుతున్న మొదటి భార్య కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా కూడా నలిగిపోకూడదన్నదే ఉద్దేశమట. అస్సాంలో ఇప్పటికే బహుభార్యత్వంపై నిషేధ నిబంధనలు అమలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ లోనూ రెండో వివాహంపై పరిమితులు ఉన్నాయి. అంటే ఉద్యోగం ప్రభుత్వం ఇచ్చిందని కుటుంబంలో సెకండ్ ఇన్నింగ్స్ కు కూడా ప్రభుత్వమే టికెట్ ఇస్తుందనుకుంటే కుదరదన్నమాట. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనే ఈ ప్రతిపాదన చర్చలో ఉన్నా భవిష్యత్తులో ప్రైవేటు రంగం పైన దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తుంది. భర్త వదిలేసిన మహిళలకు ఆర్థిక భద్రత కల్పించేలా చట్టపరమైన చర్యలను పరిశీలిస్తున్నట్లు సీఎం సంకేతం ఇచ్చారు. అసలు సందేశం మాత్రం చాలా సూటిగా ఉంది. మొదటి భార్యను చట్టబద్ధంగా విడిచిపెట్టకుండా రెండో పెళ్లి చేసుకుంటే ఇక అది వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, జీతానికి సంబంధించిన ప్రభుత్వ లెక్క కూడా అవుతుంది. ఇప్పటి వరకు రెండో పెళ్లికి కుటుంబంలో పంచాయతీ ఉండేది. ఇక అస్సాంలో జీతం బిల్లులోనూ పంచాయతీ కనిపించబోతుంది. మరి ఈ రూల్ నిజంగా అమల్లోకి వస్తే సెకండ్ మ్యారేజ్ ప్లాన్ చేసే ముందు ఉద్యోగులు సాలరీ స్లిప్ కూడా ఒకసారి చూసుకోవాల్సిందే.